నమస్తే. నేను మీ ఓం ప్రకాష్ వర్మ, యోగా థెరపిస్ట్ అండ్ న్యూట్రిషనిస్ట్. ఈ మధ్య కాలంలో ఏ ఇంట్లోకెళ్ళి చూసినా కూడా మినిమమ్ ఒక డయాబెటిక్ పేషెంట్ ఉంటారు. అంటే ఇండియన్ పాపులేషన్‌లో ప్రతి 10 మందిలో ఆన్ అన్ యావరేజ్ ఒక డయాబెటిక్ పేషెంట్ ఉంటారు. ఏజ్‌తో సంబంధం లేకుండా. ఒక 20, 30 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినట్లయితే ఏదో 1000లో ఒకరు, 500లో ఒకరు డయాబెటిక్ పేషెంట్‌గా ఉండేవారు. సో, అసలు ఎందుకు జరుగుతుంది? దీన్ని మనం ఎలా ఓవర్‌కమ్ చేయొచ్చు? అని డీటెయిల్స్‌లోకెళ్ళినట్లయితే వెరీ సింపుల్. ఫస్ట్ రీజన్ ఈజ్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. బేసికల్‌గా డయాబెటిక్ అనేది ఒక డిసీజ్ కానే కాదు. ఒక చిన్న లైఫ్ స్టైల్ డిజార్డర్. ఈ లైఫ్ స్టైల్‌ని మనం మోడిఫికేషన్ చేసుకున్నట్లయితే ఈజీగా ఈ డయాబెటిస్ నుంచి బయటపడొచ్చు. ఎస్పెషల్లీ టైప్ 2 డయాబెటిస్. ఇప్పుడు చాలామంది మనకు టైప్ 2 డయాబెటిస్ కనబడుతుంటారు. సో, నా దగ్గరికి చాలా క్లయింట్స్ వచ్చారు టైప్ 2 డయాబెటిస్‌తో. వాళ్ళందరినీ ఈజీగా 3-4 మంత్స్‌లో వాళ్ళ డయాబెటిక్ అనేది రివర్స్ చేయడం జరిగింది. ఇందులో ఒక స్కూల్ ప్రిన్సిపల్ వచ్చారు. స్వరూపారాణి గారు. సో, ఆవిడ చాలా చాలా బేసిక్ అంటే నేను చెప్పిన ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తే, ఆ 10లో ఒక్కటి మాత్రమే ఫాలో అయ్యారు. అయినప్పటికి కూడా 8 మంత్స్‌లో ఈజీగా హెచ్‌బీఏ1 లెవెల్ 7.5 నుంచి 5.6కి వితిన్ 6 మంత్స్‌లో వచ్చేసారు. సో, మీరు కూడా ఒకవేళ అలా డయాబెటిస్‌తో బాధపడుతున్నట్లయితే, ఫస్ట్ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే మైండ్‌సెట్. ఒక్కసారి డయాబెటిస్ రాగానే వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. నేను నా లైఫ్ లాంగ్ ఇలాగే డయాబెటిస్‌తో సఫర్ అవ్వాలి. అసలు దీనికి రెమెడీస్ లేదు, సొల్యూషన్స్ లేదు అని మెంటల్‌గా ఫిక్స్ అయిపోతారు. సో, ఎప్పుడైతే మెంటల్‌గా ఫిక్స్ అవుతారో సైకలాజికల్‌గా వాళ్ళు అదే ఫీలింగ్‌లో ఉంటారు. సో, వాళ్ళు అలాగే కంటిన్యూ చేస్తారు. బట్ ఒక్కసారి ఆ థాట్ ప్రాసెస్ నుంచి బయటకొచ్చి అసలు ఏం జరుగుతుంది అని చూసినట్లయితే ఈజీగా బయటపడొచ్చు. సింపుల్ లేమ్యాన్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు చపాతీ చేస్తున్నారు. ఫస్ట్ చపాతీ మాడిపోయింది. అప్పుడు సెకండ్ చపాతీకి మీరేం చేస్తారు? ఫ్లేమ్ తగ్గించి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాడకుండా చూసుకుంటారు. యాస్ సింపుల్ యాస్ దట్. మన లైఫ్ స్టైల్‌లో వచ్చిన డిజార్డర్స్‌ని మనం కరెక్షన్ చేసినట్లయితే, మనం ఈజీగా ఈ డయాబెటిస్ నుంచి బయటపడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే పర్సన్ ఒక 5 ఇయర్స్ నుంచి డయాబెటిస్ సఫర్ అవుతున్నాడు. అంటే 5 ఇయర్స్ బిఫోర్ ఆయనకి డయాబెటిస్ లేదు. అంటే ఈ మధ్య కాలంలో ఆయన లైఫ్ స్టైల్‌లో చేసిన కొన్ని రాంగ్ మోడిఫికేషన్స్ వల్ల ఆయన డయాబెటిస్ బారిన పడ్డాడు. సో, ఆ మోడిఫికేషన్‌ని మనం రివర్స్ చేస్తే డయాబెటిస్‌ని రివర్స్ చేయొచ్చు. చాలా చాలా సింపుల్. చాలా చాలా ఈజీ. సో, బేసిక్‌గా మనం వర్క్ చేయాల్సింది 3 యాస్పెక్ట్స్ పైన. ఫస్ట్ వచ్చేసి లైఫ్ స్టైల్, సెకండ్ వచ్చేసి డైట్, థర్డ్ వచ్చేసి ఫిజికల్ యాక్టివిటీస్. సో, మన దగ్గరికొచ్చే క్లయింట్స్ కూడా నేను ఈ 3 యాంగిల్స్‌లోనే ఫోకస్ చేస్తూ ఫస్ట్ వాళ్ళ లైఫ్ స్టైల్ మీద ఫోకస్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీస్ అంటే మన దగ్గర ఆన్‌లైన్‌లో యోగా క్లాసెస్ వాళ్ళు అటెండ్ అవుతారు. ఈవెన్ యోగా చేయలేని వాళ్ళు కేవలం బ్రీతింగ్ పైన ఫోకస్ చేసి కూడా వాళ్ళ డయాబెటిస్‌ని రివర్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డైట్. సో, డైట్‌లో చిన్న మోడిఫికేషన్స్ అంటే మనకు ఎన్ని క్యాలరీలు అవసరం, మనం ఎంత వాడుతున్నాం అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం గనక ఫోకస్ చేసినట్లయితే ఈజీగా బయటపడొచ్చు. సో, కమింగ్ టు ఆసనాస్ విషయానికొచ్చినట్లయితే అసలు బేసిక్‌గా డయాబెటిస్‌లో జరిగేదేంటంటే ప్యాంక్రియాటిక్ గ్లాండ్ ఏదైతే ఉందో దాని యొక్క ఫంక్షన్ అనేది దెబ్బతింటుంది. మనం చేసే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. ఐ మీన్ టు సే నెగెటివ్ మోడిఫికేషన్స్ వల్ల. సో, దాన్ని ఫోకస్ చేస్తూ అంటే మనం చేసే ఆసనాస్ ఏవైతే ఉన్నాయో, ఆ ఆసనాస్ ఆ ప్యాంక్రియాటిక్ గ్లాండ్ మీద టార్గెట్ చేస్తూ చేసినట్లయితే ఖచ్చితంగా ఆ గ్లాండ్ అనేది డే బై డే యాక్టివ్ అవుతూ మళ్ళీ ఇన్సులిన్ రెసిస్టెన్సీ నుంచి బయటపడి ఇన్సులిన్‌ని తగినంతగా ఉత్పత్తి చేస్తుంది. దీనికి ఫర్ ఎగ్జాంపుల్ మనం శశాంకాసన ఏసుకోవచ్చు, మండుకాసన ఏసుకోవచ్చు. సో, ఈ ఆసనాలు వేసినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా ప్యాంక్రియాటిక్ యొక్క ఫంక్షన్‌ని పెంచుకోవచ్చు. ఈవెన్ ఏజ్డ్ ఉండి వాళ్ళు ఒకవేళ కింద కూర్చోలేకపోతే ఏమాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ నీ పెయిన్ ఉన్న వాళ్ళకి డయాబెటిస్ ఉంటుంది. లేదా డయాబెటిస్ వల్ల నీ పెయిన్ ఒస్తాయి. సో, వాళ్ళని నేల మీద కూర్చుండి వజ్రాసనం ఏయమంటే, "బాబు నీకు నీ ఆసనానికి ఓ దండం" అని చెప్పి పారిపోతుంటారు. సో, అలా లేకుండా మన దగ్గరొచ్చిన క్లయింట్స్‌కి వాళ్ళ పొజిషన్ ఏంటి? వాళ్ళ బాడీ ఎంతవరకు కోఆపరేట్ చేస్తుంది చూస్తూ రైట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చైర్‌లో కూర్చున్నాననుకోండి. రైట్ ఇలా చైర్‌లో కూర్చున్నప్పుడు కాస్త ముందుకు జరిగేసి రైట్ ఫుల్‌గా పొట్ట నిండా గాలి పీల్చుకొని ఇనీషియల్ స్టేజ్‌లో 2 చేతుల్ని ఇలా బయట పెట్టేసి రైట్ నెమ్మదిగా గాలి వదులుతూ ఈ విధంగా నెమ్మదిగా ఫార్వర్డ్ బెండ్ చేయాలి. రైట్? ఇలా ఉండగలిగినంత సేపు 5, 10 సెకండ్స్ హోల్డ్ చేసి మళ్ళీ నెమ్మదిగా గాలి పీలుస్తూ బయటకొచ్చేసేయాలి. సో, దీంట్లో జరిగేదేంటంటే మన నావెల్‌కి లెఫ్ట్ సైడ్‌లో ప్యాంక్రియాటిక్ గ్లాండ్ అనేది లొకేట్ అయ్యి ఉంటుంది.
సో, మనం ఈ విధంగా ఫార్వర్డ్ బెండ్ చేసినప్పుడు మన లెఫ్ట్ థై ఏదైతే ఉందో, ఆ లెఫ్ట్ థై ఆ ప్యాంక్రియాటిక్ గ్లాండ్‌ని యాక్టివేట్ చేస్తుంది. దాని మీద ప్రెషర్ పడడం వల్ల. రైట్? సో, ఇది స్టార్టింగ్ చేస్తూ కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత నెక్స్ట్ 2 చేతుల్ని ఇలా పిడికిలి బిగించి ఈ 2 మీ నావెల్ పక్కన పెట్టేసేసుకోవాలి. నావెల్ పక్కన పెట్టేసుకొని మళ్ళీ నెమ్మదిగా ఫార్వర్డ్ బెండ్ చేస్తూ హోల్డ్ చేయగలిగితే 10 సెకండ్స్ మళ్ళీ నెమ్మదిగా పైకొచ్చేసేయాలి. సో, ఇక్కడ కొంచెం ఎక్స్‌ట్రా ప్రెషర్ పడుతుంది. అంటే మన లేమన్ లాంగ్వేజ్‌లో చెప్పాలంటే ఇంతకుముందు మనం చేసిందోలే బండి మీద ఒక ప్యాసింజర్ డ్రైవ్ చేసినట్టు, ఇప్పుడు బండి మీద ఇద్దరు ప్యాసింజర్స్. అంటే ఇద్దరు ప్యాసింజర్స్ డ్రైవ్ చేస్తే కొంచెం లోడ్ ఎక్కువుంటుంది. సో, ఈ పిడికిలి బిగించి ఈ నకల్స్ ఏవైతే ఉంటాయో వీటిని ప్యాంక్రియాటిక్ గ్లాండ్ లొకేషన్‌లో అంటే మీ నవెల్‌కి మీ లెఫ్ట్ సైడ్‌లో పెట్టేసుకున్నట్టయితే ఈజీగా ప్యాంక్రియాటిక్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. దాంతో పాటు డైట్ రైట్. సో, బేసిక్‌గా డైట్ విషయానికొచ్చినట్టయితే రైట్ కార్బ్స్ తక్కువ. అంటే ఇక్కడ బేసిక్‌గా కార్బ్స్ అనగానే బ్లైండ్‌గా కార్బ్స్ అని ఫిక్స్ అవ్వకండి. ఏ కార్బ్స్ అయితే తొందరగా డైజెస్ట్ అవ్వకుండా, తొందరగా గ్లూకోజ్‌ని షుగర్‌లోకి రిలీజ్ చేయకుండా అంటే ఆ డైజెషన్ ప్రాసెస్ అండ్ షుగర్‌లోకి గ్లూకోజ్ రిలీజ్ అయ్యే ప్రాసెస్‌ని ఎక్స్‌టెండ్ చేసే కార్బ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం తీసుకోవడం ద్వారా ఈజీగా మనం డయాబెటిస్‌కి చెక్ పెట్టొచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ రాగి ఉంది రైట్. సో, సమ్మర్ సీజన్‌లో రైట్ నేను ఒకటే చెప్తాను డయాబెటిక్ పేషెంట్స్ మీ పొట్టలోకి ఏదో ఒక రూపంలో రాగి వెళ్ళేటట్టుగా చూసుకోండి. అది మీరు అంబలి చేసుకొని తాగుతారా? రాగి సంకటి చేసుకొని తాగుతారా? లేదా గోధుమ పిండి, రాగి పిండి కలిపి 50-50 రేషియోలో చపాతీ చేసుకొని తింటారా? ఏదో ఒక ఫార్మాట్‌లో మీ పొట్టలోకి రాగి పిండి అనేది వెళ్ళాలి. ఇదేం చేస్తుందంటే ఆ డైజెషన్ ప్రాసెస్ ప్లస్ షుగర్, గ్లూకోజ్ రైట్. ఫర్ ఎగ్జాంపుల్ అంటే జనరల్‌గా డయాబెటిక్ పేషెంట్‌కి తిన్న తర్వాత ఇమ్మీడియేట్ 90 మినిట్స్‌కి మనం షుగర్ చెక్ చేస్తాం. అంటే గ్లూకోజ్ లెవెల్స్‌ని చెక్ చేస్తాం. సో, ఈ డిలే ప్రాసెస్ వల్ల అది తొందరగా రాకుండా, తొందరగా షుగర్ స్పైక్ అవ్వకుండా కాపాడుతుంది. బేసిక్‌గా చాలా షుగర్ రిచ్ ఫర్ ఎగ్జాంపుల్ సపోటా ఉంది. రైట్. సో, నేను చెప్తాను డయాబెటిస్ వాళ్ళు ఈవినింగ్ రా ఫుడ్ తీసుకోవాలి. ఓన్లీ ఫ్రూట్స్ తీసుకోవాలి అని చెప్తాను. సో, ఫ్రూట్స్ ఎవరైనా గబక్కన సపోటా మిల్క్ షేక్ చేసుకొని తాగారనుకోండి, అది ఇంకా తగ్గడం సంగతి దేవుడెరుగు ఇమ్మీడియేట్‌గా పెరిగిపోతుంది. ఎందుకంటే షుగర్ చాలా 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 రిచ్‌గా ఉంటుంది. సో, ఇలాంటి షుగర్ రిచ్ ఫ్రూట్స్‌ని మనం తగ్గించి కమల, బత్తాయి ఇలాంటి ఫ్రూట్ లేదా ఫ్రూట్ జ్యూసెస్ కనుక తిన్నట్లయితే అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఫ్రూట్‌లో ఫైబర్ కంటెంట్ ఎక్కువుండాలి. ఫుడ్‌లో ఫైబర్ కంటెంట్ ఎక్కువుండాలి. మైదా లాంటి రైట్ బేసిక్ ఏదైతే గ్లూకోజ్ సుక్రోజ్ కాంపోనెంట్స్ ఉంటాయో వాటిని కొంచెం తగ్గించుకొని ఫైబర్ కంటెంట్ ఎక్కువున్నట్టుగా చూసుకోవాలి. తినడానికి ముందు రైట్. అది బేసిక్‌గా మధ్యాహ్నం పూట తినడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు మీరు గ్రీన్ సాలడ్ లైక్ క్యుకుంబర్, క్యారట్ లాంటివి తిన్నట్లయితే మీ డైజెషన్ ఇంకా యాక్టివేట్ అవుతుంది. షుగర్ నుంచి బయటపడొచ్చు. ఇంకా మీకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ పైన నంబర్ స్క్రోల్ అవుతుంది. ఆ నంబర్‌కి కాంటాక్ట్ చేసి మీ డీటెయిల్స్ తీసుకోవచ్చు. థాంక్ యూ.